Is it visible my screen? Okay. In previous session, whatever we discussed at previous session, మనం ఏం చేద్దాం ఒకసారి రీక్యాప్ అనేది చేసేసుకొని నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు దాకా ఏదైతే చెప్పానో ఇక నుంచి రిపీట్ అనేది అవ్వదు అనమాట. ఎందుకంటే ఇన్హెరిటెన్స్ అనే ప్రాపర్టీ అనేది మనం నేర్చుకున్నామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో రిమైనింగ్ పార్ట్స్ అన్నీ కూడా ఏం లేదు, జస్ట్ నామకే వస్తుంది, సింపుల్గా అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు దాకా మనం ఏవైతే నేర్చుకుంటున్నాం అవి కనుక బాగా కనుక గుర్తున్నాయి అంటే ఈ ఊప్స్ అనే కాన్సెప్ట్ మనకు కంప్లీట్ అయినట్లే అనమాట. ఎందుకంటే ఊప్స్ అనే కాన్సెప్ట్ అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మిమ్మల్ని రిక్రూట్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తారంటే దీని మీదే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారంటే ఎక్కువగా. అంటే మనం ఒక 90% ఆఫ్ ఇంటర్వ్యూస్ తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఊప్స్ అనేది లేకుండా అసలు క్వశ్చనే చేయరు అనమాట. సో అందువల్ల మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఊప్స్ అనేది కంప్లీట్ చేసేద్దాం. దానికంటే ముందర మనం ఏమైతే నేర్చుకున్నామో వాటన్నిటిని ఒకసారి రీక్యాప్ అని చేసుకున్నాను. ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నామంటే వాటి గురించి చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ రోజు చెప్పండి. క్లాస్, డిఫైనింగ్ ఏ క్లాస్ అంటే ఒక క్లాస్ని ఎలా డిఫైన్ చేస్తారు అనేది నేర్చుకున్నాము. తర్వాత మనం ఇంకొకటి ఏం నేర్చుకున్నామంటే ఆబ్జెక్ట్ని డిఫైన్ చేయడం, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం నేర్చుకున్నాము. తర్వాత ఇంకేం నేర్చుకున్నాము, మనం ఏం నేర్చుకున్నాము, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం నేర్చుకున్నాము. తర్వాత ఇంకేం నేర్చుకున్నాం వసంత, ఇంకేమేమి నేర్చుకున్నాం? కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేయడం గురించి నేర్చుకున్నాము. తర్వాత ఇంకొకటి ఏం నేర్చుకున్నామంటే డిస్ట్రక్టర్ గురించి నేర్చుకున్నాం. మనం ఇంకొకటి ఏం నేర్చుకున్నాం అంటే ఇన్హెరిటెన్స్ అనే దాని గురించి నేర్చుకున్నాం. వీటి గురించి మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో ఒకసారి డిస్కస్ చేసుకుని లేటర్ మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. ఒక క్లాస్ని డిఫైన్ చేయడం గురించి నేర్చుకున్నాం. ఒక క్లాస్ని డిఫైన్ చేయాలని నేనేం చేశాను, క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్లూ ప్రింట్. అంటే క్లాస్ అనే దాన్ని ఏమంటారంటే దాన్ని ఒక బ్లూ ప్రింట్ అని పిలుస్తారు. ఇట్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్స్. అంటే మనం ఏం చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి అంటే క్లాస్ని ఉపయోగించి మనం ఏం చేస్తారంటే క్లాస్ అనే దాన్ని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయడం అనేది చేస్తారనమాట. అలా క్రియేట్ చేయడానికి ఏం చేస్తారంటే ఒక బ్లూ ప్రింట్ అనేది రెడీ చేసుకుంటారు. ఈ బ్లూ ప్రింట్ అనేది కనుక ఉంది అంటే ఆ బ్లూ ప్రింట్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే దానికి సిమిలర్గా ఉన్న ప్రోడక్ట్స్ని మనం ఏం చేయొచ్చు అంటే ఎన్నైనా సరే క్రియేట్ చేయొచ్చు. అందుకోసం మనకి ఏమైందంటే క్లాస్ అనేది చాలా యూస్ఫుల్ అయింది. కాబట్టి అందుకని ఫస్ట్ మనం ఒక ఆబ్జెక్ట్ని కనుక క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్లాస్ని క్రియేట్ చేసేసి ఆ క్లాస్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్స్ అనే వాటిని క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, ఈ క్లాస్ని ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి చూస్తున్నాను. ఒక క్లాస్ని కనుక క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేస్తారు? క్లాస్ని కనుక క్రియేట్ చేయాలనుకో సింటాక్ ఏంటిది నాన్న వసంత? క్లాస్ని క్రియేట్ చేయాలంటే సింటాక్ ఏంటిది? డూ యు నో? ఏంటిది చెప్పు ఒకసారి. క్లాస్ నేమ్ ఇవ్వాలి. క్లాస్ నేమ్ ఏమి ఇద్దాము? ఒక బాటిల్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ బాటిల్ అని రాశాను. తర్వాత కాల్ అని చెప్పేసేసి తర్వాత ఇక్కడ ఇద్దాం. అంటే ప్రాపర్టీస్ ఇస్తున్నాం కాబట్టి ప్రాపర్టీస్ అనేవి ఇవ్వాలి. ఆ తర్వాత ఏమి ఇవ్వాలి? ఫంక్షన్ ఇవ్వాలి. అంటే దట్ మీన్స్ బిహేవియర్స్ అంటారు. అంటే ఇవన్నీ ఇవ్వాలి కాబట్టి నేనేం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేద్దామంటే ఈ లైన్ నాకు కనపడకూడదు కాబట్టి హ్యాష్ అని పెట్టుకున్నాను. అంటే ఏమైంది? కామెంట్ అయింది. అంటే ఇక్కడ మనం ఏం రాస్తున్నాం అంటే ప్రాపర్టీస్ రాస్తున్నాం. ప్రాపర్టీస్ ఏం రాద్దాం? ఒక బాటిల్ని కనుక క్రియేట్ చేయాలంటే మనం కొన్ని ప్రాపర్టీస్ చదువుకున్నాం కదా. ఏంటిది? అట్లా ఒక్కొక్క ప్రాపర్టీ చెప్పు నాకు. ఫస్ట్ ఏంటిది? ఒక ప్రాపర్టీ కలర్ అని ఒక ప్రాపర్టీ ఇద్దాం. ఏంటిది? కలర్ ఈక్వల్ టు నేనేం చేశానంటే పింక్ అని ఇచ్చాను. ఓకే, అలా నేనేం చేస్తానంటే ఇంకొక ప్రాపర్టీ ఏమిద్దాం? హైట్ అనేది ఇద్దాం. హైట్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చేసేసి వాల్యూ ఏం చేసాం? బాటిల్కి ఉండే ప్రాపర్టీ హైట్ ఎంత ఉండొచ్చు? ఒక 20 సెంటీమీటర్స్ ఉండొచ్చు. ఓకే, ఈ రెండు ప్రాపర్టీస్ అనుకున్నాం. నెక్స్ట్ ఏం చేద్దాం? బిహేవియర్ అంటే బాటిల్తో మనం ఏం చేస్తాం? బిహేవియర్స్
ఏం చేస్తాము, బిహేవియర్స్ రాయాలంటే ఎలా రాస్తారు, డిఎఫ్ అని రాసేసి ఇక్కడ ఏం చేద్దాం, వాటర్తో వాష్ చేయొచ్చు కాబట్టి వాష్ అని రాసేసి రౌండ్ బ్రేసెస్ పెట్టేసి తర్వాత కాల్ అని పెట్టేసి తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి డబుల్ కోట్స్లో ఏం చేద్దాం అంటే వాషింగ్ అని ఇద్దాం. వాషింగ్ ఇది ఒకటి చేస్తాం. తర్వాత ఇంకోటి ఏం చేస్తాం, ఒక ప్రాపర్టీ చాలు కదా, ఇంకా రాద్దామా, ఓకే. ఇంకొక ప్రాపర్టీ కూడా రాద్దాం, డిఎఫ్. ఇంకోటి ఏం చేస్తాము, బాటిల్తో మనం ఏం చేస్తాము, వాటర్ ఫిల్ చేసుకుంటాం. ఫిల్ వాటర్ అని రాసేసుకున్నాను, రౌండ్ బ్రేస్ పెట్టుకున్నాను. ఇది ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి వాటర్ ఫిల్లింగ్ అని రాసుకున్నాను అనమాట. అని రాసుకుంటే ఇలా ఏవైతే రాశానో వీటిని ఏమంటారు ఫంక్షన్స్ అంటారు. వీటిని ఏమంటారంటే ప్రాపర్టీస్ అంటారు. ఈ ఫంక్షన్స్ని ప్రాపర్టీస్ని కలిపి ఒక క్లాస్లో కనుక రాసామనుకోండి, క్లాస్ అనే ఒక కీవర్డ్ తీసుకొని దానిలో కనుక వీటన్నిటిని కనుక తీసుకెళ్ళి ఉంచామనుకోండి, దీనిని ఏమంటారంటే ఒక బ్లూ ప్రింట్ అంటారు. ఇంకా ఈజీగా చెప్పాలంటే ఏమని పిలుస్తారంటే దీన్ని క్లాస్ డిఫైన్ చేయడం అని చెప్తారనమాట. అంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, క్లాసుని డిఫైన్ చేసేసి ఆ క్లాసు సహాయంతో మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్స్ అనే వాటిని క్రియేట్ చేయడం అనేది చేస్తారు. ఇలా ఏదైతే మన క్లాసుని డిఫైన్ చేసామో ఈ డిఫైన్ చేసిన క్లాసును ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఆబ్జెక్టే కాదనమాట, ఇదే డేటా సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే ఎన్ని రకాల, అంటే మనం క్రియేట్ చేసేది బాటిల్ కనుక అయితే ఎన్ని రకాల వెరైటీస్ కావాలంటే అన్ని రకాల వెరైటీస్ మనం ఏం చేయొచ్చు అంటే ఆబ్జెక్ట్ అనే దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక క్లాస్ డిఫైన్ చేసి ఆ క్లాసు సహాయంతో ఏం చేస్తారంటే బోలెడన్ని ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేస్తారు. అలా క్లాస్ని డిఫైన్ చేయాలంటే ఎలా రాస్తారంటే క్లాస్ అని రాసి తర్వాత క్లాస్ నేమ్ చెప్పేసి తర్వాత కాల్ అని చెప్పేసి తర్వాత ప్రాపర్టీస్ రాసి తర్వాత ఏం రాస్తారంటే ఫంక్షన్స్ కనుక రాసేసి కనుక ఇచ్చేసారంటే ఇవి రాస్తే దీన్ని ఏమంటారంటే క్లాస్ అని పిలుస్తారనమాట. ఓకే, నేను క్లాస్ని డిఫైన్ చేశాను, రన్ చేశాను, క్లాస్ డిఫైన్ చేశాను కానీ దాంట్లో నాకు ఏమీ అవుట్పుట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు నేనేం చేద్దాం, నెక్స్ట్ కంటెంట్ ఏంటి, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం గురించి నేర్చుకున్నాం. ఓకే, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. కిందకి వెళ్ళిపోదాం, పూర్తిగా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. ఏంటిది, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ ఆబ్జెక్ట్ అంటే ఒక ఆబ్జెక్ట్ని నేను క్రియేట్ చేస్తున్నాను. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారనేది చూద్దాం అనమాట. ఓకే అండి, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారు వసంత? వేరియబుల్ కాదు నాన్న, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే క్లాస్ నేమ్ అంటారు. మనం క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చామో ఆ క్లాస్ నేమ్ చెప్పేసి రౌండ్ బ్రేసెస్ కనుక పెట్టామంటే దాన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటారు అనమాట. ఇప్పుడు నేనేం క్రియేట్ చేస్తున్నాను, బాటిల్ అనే క్లాస్ నేమ్తో నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి అప్పుడు నేను ఇక్కడ బాటిల్ అని పెట్టేసి రౌండ్ బ్రేస్ ఇచ్చాను. ఇచ్చేసి కనుక ప్లేయర్ ఆన్ చేసి చూస్తే ఇలా చేసిన దాన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం అని పిలుస్తారు. ఓకే, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయగలను నాకు వెంటనే డేటా అనేది రాదనమాట. ఆ డేటా మొత్తం ఏమైందంటే మనం క్లాస్ డిఫైన్ చేసిన డేటా మొత్తం కూడా మనం ఏదైతే ఆబ్జెక్ట్ని డిఫైన్ చేసామో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే కంప్యూటర్ మెమరీ లోపల స్టోరేజ్ అయిపోతాయి. అవి బట్ నాకేమవుతుంది అంటే కనపడతలేదు అనమాట. ఆ స్టోరేజ్ అయిన వాటిని మనం ఏంటంటే డైరెక్ట్గా ఇట్లా మనం ఏం చేస్తాం, మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కనుక క్రియేట్ చేసామనుకో ఆ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ని మొత్తాన్ని కూడా కంప్యూటర్ ఏం చేస్తుందంటే యూనిక్ నంబర్ రూపంలో ఏం చేస్తుందంటే ఇంటీజర్ రూపంలో ఏం చేస్తుందంటే కంప్యూటర్ మెమరీ లోపల స్టోరేజ్ చేసుకుంటుంది. ఆ స్టోరేజ్ చేసిన దాన్ని కనుక మనం వెతుక్కోవాలంటే కొంచెం క్రిటికల్గా ఉంటుంది కదా. ఆ డేటాని యూనిక్ నెంబర్తో కాకుండా మనం ఏం చేస్తారంటే ఇప్పుడు మా అమ్మాయి వసంత్ అనే అమ్మాయి ఉంది. వసంత్ అనే అమ్మాయి ఏం చేస్తుందంటే ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ కాలేజీకి వెళ్తే ఎవరో ఒక ఫ్రెండ్ పరిచయం అయింది. ఆ ఫ్రెండ్ని కనుక ఆ ఫ్రెండ్తో మాట్లాడదాం అనుకుంటే ఆమె ఏం చేసింది, నెంబర్ తీసుకుంది. ఆ నెంబర్ తీసుకోగానే ఏం చేస్తుంది, ఆ నెంబర్ రాసేసుకొని సేవ్ చేసేసుకుంటుందా ఫోన్ బుక్లో, అలా సేవ్ చేసుకోదు అనమాట. ఏం చేస్తుందంటే ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకొని ఆ ఫోన్ నెంబర్కి ఏం చేస్తుంది, ఒక పేరు అనేది పెట్టుకొని ఆమె ఏం చేస్తుంది ఫోన్ డేటా లోపల స్టోర్ చేసుకుంటుంది.
ఎప్పుడైనా సరే ఆ అమ్మాయికి కాల్ చేద్దాం అనుకున్నాము, వెంటనే ఏం చేస్తుంది, నంబర్స్ అన్ని కొట్టిద్దా? కాదు. ఎలా కొట్టిద్ది, ఆ అమ్మాయి పేరు కొట్టంగానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి వెంటనే ఆ అమ్మాయికి కాల్ చేసేస్తుంది. ఎందువల్ల, ఫోన్ మెమరీ లోపల బోల్డ్ అన్ని నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఆ నెంబర్స్లో మనం సెర్చ్ చేయాలంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఒక రిఫరెన్స్గా ఏం చేస్తామంటే అలా సెర్చ్ చేయడానికి కొంచెం క్రిటికల్గా ఉంటుంది కాబట్టి రిఫరెన్స్ కోసం మనం ఏం చేస్తాము నాన్న, ఒక నేమ్ అనేది క్రియేట్ చేసుకుని అలా సెర్చ్ చేయడం అనేది చేస్తారు కదా. అలానే మన డీటెయిల్స్లో నుండి మన కంప్యూటర్ మెమరీ నుండి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఎప్పుడైనా అవసరమైందనుకో, ఈ క్లాస్ని డిఫైన్ చేసిన డీటెయిల్స్ కనుక మనం తెలుసుకోవాలనుకో, అలా తెలుసుకోవాలంటే యూనిక్ నెంబర్ రూపంలో స్టోరేజ్లో ఉన్న యూనిక్ నెంబర్తో మన డీటెయిల్స్ కనుక చెక్ చేయాలంటే కొంచెం టఫ్గా ఉంటుంది అనమాట. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం పట్టిద్ది. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్ సహాయంతో క్రియేట్ చేస్తాం అనమాట. వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాం అనుకో, ఈజీగా మన డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మనం ఏం చేయొచ్చు అంటే కంప్యూటర్ మెమరీ లోపల ఈజీగా చూసుకోవచ్చు అనమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఏంటిది, ఫస్ట్ బాటిల్ 1 అంటే ఫస్ట్ బాటిల్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి అందుకని బాటిల్ 1 అని ఇచ్చాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి బాటిల్ 1 అని ఇచ్చాను అనమాట. అప్పుడు నాకేమైందంటే మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసామో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలా క్రియేట్ చేస్తారంటే ఈ రూపంలో క్రియేట్ చేయడం అనేది చేస్తారు. ఇలా క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ నాకు ఒక అవుట్పుట్ వస్తుంది. ఈ అవుట్పుట్ ఏంటంటే అండర్ స్కోర్ మెయిన్ అండర్ స్కోర్ అనొచ్చు. దీన్ని ఏమంటారంటే కన్స్ట్రక్టర్ అంటారు. అంటే ఏం చేసేసాము, ఒక బాటిల్ అనే నేమ్తో మనం ఏం చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్ అనే దాన్ని క్రియేట్ చేశాడు. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, ఈ లైన్ మీనింగ్ ఏంటంటే కన్స్ట్రక్ట్ అనమాట. కన్స్ట్రక్ట్ చేశాను దీన్ని, ఒక బాటిల్ అనే ఒక ఆబ్జెక్ట్ నేను ఏం చేశానంటే క్రియేట్ చేశాను. అది ఎక్కడ ఉందంటే కంప్యూటర్ మెమరీ లోపల ఈ లొకేషన్లో ఉంది అని చెప్తున్నారు అనమాట. ఇలా ఒక ఆబ్జెక్ట్ అనే దాన్ని మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మన మేనేజర్ వచ్చి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయి అంటే ఎలా క్రియేట్ చేస్తారంటే ఈ రూపంలో క్రియేట్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకే దా, ఇక్కడ దాకా నా ఫస్ట్ సెషన్లోనే వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ కంటెంట్ అంటే ఏందో చూద్దాం. ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కదా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు నేను ఏం చేశాను, లైక్ నేను ఇప్పుడు ఒక కార్ని తయారు చేద్దామని అసలు కంప్లీట్లీ కార్ని క్రియేట్ చేశాను. వెంటనే నాకు ఏం చేశారంటే మురళి అనే అబ్బాయి ఫోన్ చేసేసి, అన్న నాకు మనకి కార్కి టైర్లు ఏమేసావు చెప్పన్నా అన్నాడు. వెంటనే చెప్పాలంటే నేనేం చేస్తాను, నేను ఎక్కడో ఇంటికాడ ఉన్నాను. ఆ కార్కి టైర్లు ఏమేసారో చూడాలనుకుని నేనేం చేస్తాను, వెళ్ళి షోరూంలోకి వెళ్ళేసి కార్కి ఏం టైర్ వేసారో చూడడం టఫ్గా ఉంటుంది కదా. అప్పుడు నేనేం చేశానంటే ఆ డేటా మొత్తాన్ని కూడా ఏం చేశాను, నేను ఒక పెన్ను పేపర్తో రాసేసి ఫోటో తీసుకున్నాను. ఫోటో తీసుకోగానే వెంటనే ఏం చేస్తాను, ఆ ఏదైతే కార్ ఉందో ఆ కారు మీద క్లిక్ చేయగల నాకేమైంది, ఓకే డన్ కార్లు ఎంఆర్ఎఫ్ వేసాను మురళి అని చెప్పాను అనమాట. ఓకే డన్. తర్వాత ఇంకోసేపు తర్వాత నవీన్ అనే అబ్బాయి ఫోన్ చేశాడు. సార్ మన కార్కి హెడ్ లైట్లకి ఏ లైట్లు వేసారు సార్ అన్నాడు. అంటే ఏ లైట్లు వేసారని చెప్పాలి అనగానే వెంటనే ఏం చేస్తాను, ఏ లైట్లు వేసానో నాకు తెలియదు కదా, అది చూడాలి అంటే ఏం చేయాలి, వెళ్ళి ఏం చేయాలి, ఆ కారు యొక్క బ్లూ ప్రింట్ ఏదైతే మనం పెట్టుకున్నామో ఆ పేపర్ తీసేసుకొని మాత్రమే కదా చూడాల్సింది. అలానే ఇది ఏంటిదంటే ఒక బ్లూ ప్రింట్. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక ఆబ్జెక్ట్ అంటే బాటిల్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఆ క్రియేట్ చేయాలంటే దాంట్లో ఏం చేశాను, ఏది ఎంత క్వాంటిటీలో కలిపాను, ఏది ఏ రంగు వేసాను అనేది తెలియాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ బ్లూ ప్రింట్ని చూసుకోవడం ద్వారా మాత్రమే కదా ఆబ్జెక్ట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి, ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి అనేది చెప్పేది. అలానే ఎప్పుడైనా సరే మనల్ని టాస్క్లు చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏమడుగుతారంటే మనకి, ఇప్పుడు నువ్వు ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసావు కదా, ఆబ్జెక్ట్లో నుండి నాకేం కావాలంటే నీ ఆబ్జెక్ట్లో నాకు హైట్ అనే ప్రాపర్టీకి వాల్యూ ఎంత ఇచ్చావు అనేది అడుగుతాడనమాట. అంటే హౌ టు చెక్ హైట్ ప్రాపర్టీని నువ్వేం చేస్తావు నీ ఆబ్జెక్ట్లో ఎలా చెక్ చేస్తావని అడుగుతారనమాట. అలా ఒక ప్రాపర్టీని కనుక చెక్ చేయాలి అంటే ఎలా చెక్ చేస్తారంటే మనకు కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఆ రూల్స్ ఆధారంగా చెక్ చేస్తారు. మన ప్రాపర్టీని చెక్ చేయాలి అంటే అప్పుడు మనం ఎలా చెక్ చేస్తామంటే, ప్రాపర్టీస్ అంటే ఏంటి రా నవీను, ఈ స్క్రీన్ మీద చూస్తున్నాం చూడండి, వీటిని ఏమంటారంటే ప్రాపర్టీస్ అంటారనమాట. ఈ ప్రాపర్టీస్ని కనుక మనం చెక్ చేయాలనుకో ఎలా చెక్ చేస్తావు నవీను, ఎలా చెక్ చేస్తావు, ఎలా చెక్ చేస్తావు, డూ హ్యావ్ ఎనీ ఐడియా వసంత, డూ హ్యావ్
సెల్ఫ్. ఎలా చెక్ చేస్తామంటే సెల్ఫ్ మా అమ్మాయి చెప్పింది. ఎలా చెప్పిందంటే ఫస్ట్ మనం ఏం చేసామంటే ఆబ్జెక్ట్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ నేమ్ చెప్పేసి తర్వాత ఏం చేయాలంటే డాట్ చెప్పేసి అంటే దేంట్లో చూస్తున్నాము బాటిల్ 1 అనే ఆబ్జెక్ట్లో ఒకటి చూస్తుంది. అంటే బాటిల్ 1 అంటే బాటిల్ అనే ఆబ్జెక్ట్లో ఒకటి చూస్తుంది. బాటిల్ 1 మొత్తాన్ని ఏం చేసుకున్నాను బాటిల్ 1 అనే నేమ్తో స్టోర్ చేసుకున్నాను కదా. బాటిల్ 1 అన్న బాటిల్ అన్న బాటిల్ 2 బ్రెసెస్ చెప్పిన రెండింటి మీనింగ్ ఒకటే. అందుకని బాటిల్ అనే ఆబ్జెక్ట్లో ఉన్న డీటెయిల్స్ కాబట్టి చూస్తుంది. ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ నేమ్ చెప్పేసేసి ఆ ఆబ్జెక్ట్లో ఏ ప్రాపర్టీని మనం చూద్దాం ప్రాపర్టీస్ కాబట్టి ప్రాపర్టీస్ అంటే పైన ఉండే కాబట్టి ప్రాపర్టీస్ చూడాలంటే ఎలా చూస్తారంటే HEIGHT హైట్ అని రాసేసేసి ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం ఏమైందో చూద్దాం. అప్పుడు నాకేమైంది ఓకే డన్ అరే మన కార్కి మన బాటిల్కి హైట్ ఎంత ఇచ్చామంటే 20 సెంటీమీటర్లు ఇచ్చామని అని చెప్పేసాను అనమాట. ఓకే డన్. ఈసారి మా హరివందన్ అనే అమ్మాయి ఏం చెప్పిందంటే సార్ మీరు బాటిల్కి ఏ రంగు వేసారో చెప్పండి సార్ అంది. బాటిల్కి రంగు రంగు అంటే కలర్ కలర్ అనేది ఎక్కడ రాశాను నేను ప్రాపర్టీస్ రూపంలో స్టోర్ చేసుకున్నాను. అంటే కలర్ అనేది ఏంటిది ఒక స్టేట్ కాబట్టి స్టేట్ అంటే ఏంటి ప్రాపర్టీస్ అంటారు. ప్రాపర్టీస్ అనేవి మనం డిఫైన్ చేసుకున్నాం కాబట్టి పైన ఉన్నాయి. అంటే ఒక క్లాస్ని డిఫైన్ చేసినప్పుడు ప్రాపర్టీస్ రాస్తే ఆ ప్రాపర్టీలో ఉన్న డేటాని కనుక మనం చూడాలంటే ఎలా రాస్తారంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి ఆబ్జెక్ట్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ నేమ్ చెప్పేసి తర్వాత డాట్ పెట్టేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే ప్రాపర్టీ యొక్క నేమ్ ఇవ్వాలన్నమాట. ప్రాపర్టీ యొక్క నేమ్ అంటే దట్ మీన్స్ ఏమని పిలుస్తారంటే ప్రాపర్టీ అంటారు, పక్కన ఉన్నదాన్ని వాల్యూ అంటారు. అంటే ప్రాపర్టీ అనేది చెప్పేసి ప్లే అరౌండ్ చేసి చూసామనుకో ఆ ప్రాపర్టీ లోపల ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది మనకి ఏమవుతుందంటే ఇలా డైరెక్ట్గా షో అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? మురళి డూ హ్యావ్ ఓకేనా? ఓకే. అలానే ఇప్పుడు మనోడు ఏం చేశాడంటే నవీన్ కూడా ఏం చేశాడంటే మళ్ళీ కాల్ చేశాడు. సార్ మీరు మంచిగా చెప్పారు, కలర్లు అయితే ఇవన్నీ చెప్పారు, మీ కారు ఎంత మైలేజ్ వస్తుంది సార్, మీ కారుతో వచ్చి ఉపయోగాలు ఏందో మాకు చెప్పండి సార్ అని అడిగాడు అనమాట. ఉపయోగాలు అంటే ఏమంటారు ఫంక్షన్స్ అంటారు కదా. అంటే మన కారులో ఉన్న స్పెషాలిటీస్ ఏంటియో కనుక మనం చూడాలనుకో అప్పుడు నేనేం చేస్తాను నాకు గుర్తుండదు కదా వెంటనే నేనేం చేస్తాను ఆ బ్లూ ప్రింట్ తీసుకొని ఆ కారుకు ఉన్న ఉపయోగాలు కూడా ఏంటియో రాస్తున్నాను కదా. అది 360 degreesతో టైర్ రొటేట్ అయ్యిద్ది లేకపోతే ఇంకోలా రొటేట్ అయ్యిద్దని ఏవో చెప్తాను కదా ఉపయోగాలు. ఆ ఉపయోగాలు కనుక మనం ఎప్పుడైనా సరే ఒక ప్రోగ్రామ్ లోపల ఒక బ్లూ ప్రింట్ కనుక క్రియేట్ చేస్తే ఆ బ్లూ ప్రింట్లో నుండి ఉపయోగాలు అంటే దట్ మీన్స్ ఫంక్షన్స్ అనేవి కనుక మనం చూడాలి అంటే ఎలా చూస్తారంటే దానికి ఒక సింటాక్స్ ఉందన్నమాట. ఏంటిది అంటే మనం ఎప్పుడైనా సరే ఫంక్షన్స్ కనుక చూడాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ నేమ్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ నేమ్ అనేది చెప్పాలన్నమాట. ఆబ్జెక్ట్ నేమ్ చెప్పేసి తర్వాత డాట్ పెట్టేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే మీరు ప్రతిరోజు చెప్పాలన్నమాట. నాకు ప్రాపర్టీస్ చూడాలంటే ప్రింట్ స్టేట్మెంట్ ద్వారా చూడాలి. అలానే ఫంక్షన్స్ కనుక చూడాలి అంటే ఎప్పుడు ఏం చేయాలి ఆబ్జెక్ట్ నేమ్ చెప్పేసి తర్వాత డాట్ పెట్టేసి తర్వాత ఏ ప్రాపర్టీ ఏ ఫంక్షనాలిటీని అయితే చెక్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫంక్షన్ చూడాలన్నమాట. ఫంక్షన్ ఏంటిది వాష్ అనే ఫంక్షన్లో చూద్దాం అనుకున్నాం. అందుకని వాష్ అని పెట్టేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూడాలన్నమాట. ఇలా చూసినప్పుడు మాత్రం ఏమైందంటే దానిలో ఉన్న స్పెసిఫికేషన్ అనేది ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా చూడొచ్చు అనమాట. అలా చెప్పేసి నేను ఏం చేశానంటే ఫంక్షన్ ఇలా రాయడాన్ని ఏమంటారంటే ఫంక్షన్ కాల్ అని పిలుస్తారు. అంటే ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక కాల్ అనేది చేశాను అనమాట ఫంక్షనాలిటీని. ఎక్కడ ఫంక్షనాలిటీని ఆబ్జెక్ట్ యొక్క ఫంక్షనాలిటీస్ని కాల్ చేశాను. ఇలా ఆబ్జెక్ట్ ఫంక్షనాలిటీస్ని కనుక కాల్ చేస్తే నాకు అవుట్పుట్ అనేది రాలేదు. బట్ నాకు ఏమొచ్చిందంటే ఒక ఏదో సంథింగ్ టైప్ ఎర్రర్ అనేది వచ్చింది. ఆ టైప్ ఎర్రర్ని కనుక ఇట్లా ఎర్రర్ వస్తే ఏంటిది అనేది చూశాను. ఇలా ఎర్రర్ ఏందనేది చూద్దామనేసి చదివితే బాటిల్ డాట్ వాష్ ఆఫ్ అంటే నువ్వు ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ ఫంక్షన్ కాల్ చేసావో ఆబ్జెక్ట్ ఫంక్షన్కి నీకేం చెప్పిందంటే ఒక డేటా చెప్పిందనమాట. టేక్స్ D0 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే నువ్వు తీసుకున్న ఫంక్షన్ లోపల ఏదైతే ఫంక్షన్ కాల్ చేసావో ఆ ఫంక్షన్ కాల్ లోపల నాకేమని అంటే అసలు ఆర్గ్యుమెంట్స్ అనేవి ఏమీ లేవురా బాబు అని చెప్పిందనమాట. బట్ కాకపోతే నాకు ఒకటి చెప్పిందనమాట 1 వాజ్ గివెన్ కానీ నువ్వు ఏదో ఒక వాల్యూ అయితే ఇచ్చినట్టు కనపడుతుందిరా అబ్బాయి అని చెప్పిందనమాట. అంటే ఎందుకు అలా చెప్పిందంటే మనందరికీ తెలుసు కదా ఎందుకొని అలా చెప్పింది కంప్యూటరు, ఎందుకొని అలా చెప్పింది ఏనా వసంత ఇందువల్ల అలా జరిగింది. డూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఇలా ఎందుకొని వచ్చింది?
ఎందుకని వచ్చిందంటే మనకి పైథాన్ ఏం చేసిందంటే మనం ఏమి డేటా ఆర్గ్యుమెంట్ అంటే దట్ మీన్స్ ఏంటంటే వాల్యూ మనం ఏం చేసామంటే ఈ ఫంక్షన్ కాల్ లోపల నేను ఏం చేశానంటే ఎలాంటి వాల్యూ ఇవ్వలేదన్నమాట. ఎలాంటి వాల్యూ ఇవ్వకపోయినా కానీ ఏం చేసిందంటే పైథాను ఈ వాల్యూ ఇక్కడ నేను ఏమి ఇవ్వకపోయినా నాకేమైందంటే వీటి లోపల ఏదో వాల్యూ ఇచ్చినట్టు చూపిస్తుంది అనమాట. నేను ఏదైతే ఫంక్షన్ వాడానో ఈ ఫంక్షన్ లోపల నువ్వు ఏదో వాల్యూ పాస్ చేసావురా బాబు, అది కరెక్ట్గా సరి చూసుకోరా బాబు అని చెప్తుంది అనమాట. కానీ నేనైతే ఎలాంటి వాల్యూ ఇవ్వలేదు. అలా వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఎందుకు అలా చెప్పిందంటే మనకి పైథాన్ అనేది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా మనకి పైథాన్ అనేది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే వాల్యూస్ ఏవైతే ఉంటాయో డిఫాల్ట్గా కొన్ని వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేస్తుందంటే పాస్ చేయడం అనేది చేస్తారనమాట. అలా పాస్ చేసేసి మనం ఏదైనా సరే ఒక క్లాస్ కనుక డిఫైన్ చేసామనుకోండి, ఆ క్లాస్ లోపలికి ఏం చేస్తుందంటే ఏదో ఒక వాల్యూని పాస్ చేసి దాన్ని ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న ఫంక్షనాలిటీని ఎగ్జిక్యూట్ చేసేటట్లు చేస్తుంది అనమాట. అంటే ఇలా చేయడాన్ని ఏమంటారంటే కన్స్ట్రక్టర్ అంటారనమాట. అంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే మనం ఎప్పుడైతే ఒక ఫంక్షన్ రాస్తామంటే అక్కడ ఏం చేస్తుందంటే పైథాను కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా వాల్యూని ప్లేస్ చేసేసి ఆ క్లాస్ డిఫైన్ చేసిన ఫంక్షన్ లోపల ఏం చేస్తుందంటే మనం ఏ వాల్యూ ఇవ్వకపోయినా కానీ ఆటోమేటిక్గా ఏదో ఒక వాల్యూని ఏం చేస్తుందంటే దాంట్లో పాస్ చేయడం అనేది చేస్తుందన్నమాట. ఇలా చేయడాన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమంటారంటే కన్స్ట్రక్టర్ అని పిలుస్తారనమాట. ఈ కన్స్ట్రక్టర్ అనేది ఎలా ఉంటుందంటే ఏది మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ లోపలికి ఏం చేస్తుందంటే మనకి తెలియకుండానే ఏదో ఒక వాల్యూని ఏం చేస్తుందంటే పాస్ చేస్తుంది. ఏ వాల్యూస్ని మనం క్రియేట్ చేసిన వాటిల్లో నుండి ఏదో ఒక వాల్యూని పాస్ చేస్తుంది అనమాట. అది ఎక్కడి నుండి పాస్ చేస్తుంది, మన యొక్క లొకేషన్ నుండి మాత్రమే పాస్ చేస్తుంది. కాబట్టి అందుకొని ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ రౌండ్ బ్రేసెస్ లోపల ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఆర్గ్యుమెంట్స్ అంటారు కదా ఏదైనా రాసేదాన్ని, ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఏం రాస్తారంటే SELF సెల్ఫ్ అని రాయడం అనేది ఆనవాయితీగా పెట్టుకోండి. ఇలా పెట్టేసి మనం ఏం చేస్తామంటే రన్ చేసేసి అనుకోండి, అప్పుడు మనకి ఏమైందంటే ఫంక్షన్ ఏదైతే ఉందో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినాక ఆబ్జెక్ట్ బ్లూ ప్రింట్లో ఉండి ఫంక్షన్ ఏంటిది అనేది కనుక మనం చెక్ చేయాలి అంటే ఇలా చెక్ చేయడం అనేది చేస్తారనమాట. ఈ ఫంక్షన్స్ని ఎందుకు వాడతారంటే క్లాస్ డిఫైన్ చేసినప్పుడు బోల్డ్ పర్పస్లో వాడతారు. ఏదైనా సరే మనం ఏం చేసామంటే మన ఆబ్జెక్ట్కి కనుక ఏవైనా స్పెసిఫికేషన్స్ కనుక ఇవ్వాలి అనుకున్నాం అనుకో, ఒక ఆబ్జెక్ట్కి ఇంకొక ఆబ్జెక్ట్ మనం ఏం చేస్తాం ఒక బ్లూ ప్రింట్ సహాయంతో ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు కదా. మనం క్రియేట్ చేసే ఆబ్జెక్ట్స్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫిక్ వెరైటీస్ కనుక ఇవ్వాలి అంటే అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫంక్షనాలిటీస్ని యూజ్ చేయడం ద్వారా మాత్రం ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారు. అందుకొని ఇక్కడ రాసిన ఫంక్షనాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫంక్షనాలిటీస్ని ఏమంటారంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని పిలుస్తారు. ఇక్కడ ఉన్న వాటిని ఏమంటారంటే స్టాటిక్ అంటారు. అవన్నీ ఏందో తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు మనం నేర్చుకుంటుంది ఏంటి, ఒక ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో ఆ ఫంక్షనాలిటీస్ని కనుక మనం కాల్ చేయాలి అంటే ఒక ఆబ్జెక్ట్ నుండి ఎలా కాల్ చేస్తామంటే ఆబ్జెక్ట్ నేమ్ చెప్పి తర్వాత ఏం చేస్తామంటే ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ నేమ్ చెప్పి రౌండ్ బ్రేసెస్ పెట్టేసి పాస్ చేస్తాం, రన్ చేస్తాం. అలా రన్ చేసేటప్పుడు మనం క్రియేట్ చేసే ఫంక్షన్కి మనం ఏం చేయాలంటే ఇండైరెక్ట్గా ఏం చేయాలంటే ఏదో ఒక డమ్మీగా ఒక ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేయాలన్నమాట. ఆ ఆర్గ్యుమెంట్ని ఏమనుకున్నంటే సెల్ఫ్ అనేది రాయడం అనేది చేస్తారు అనేసి గుర్తుపెట్టుకుంటే జరిగింది అనమాట. ఇలా ఎందుకు రాస్తారంటే దీన్ని ఏమంటారంటే కన్స్ట్రక్ట్ చేయడం అని పిలుస్తారు అనమాట. ఓకే డన్, నాకు అర్థమైంది. అంటే పైథాన్ అనేది ఏం చేస్తుందంటే ఒక ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే ఒక ఆర్గ్యుమెంట్ కనుక మనం క్రియేట్ చేస్తే ఆ ఆర్గ్యుమెంట్ లోపలికి ఏం చేస్తుందంటే డిఫాల్ట్గా ఏదో ఒక వాల్యూని పాస్ చేసేసి ఆ ఫంక్షన్ని ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తారనమాట. ఇలా ఎందుకు చేస్తుందంటే డిఫాల్ట్గా పైథాన్ క్రియేట్ చేసేటప్పుడే ఇలా చేయమనేసి ఏం చేశారంటే పైథాన్కి చెప్పేశారనమాట. అందుకని దీన్ని ఏమంటారు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు. అంటే ఒక ఊప్స్ అనేది క్లాస్ డిఫైన్ చేస్తే ఆ క్లాస్ లోపల మనం ఏం చేస్తామంటే డిఫాల్ట్గా ఏదో ఒక వాల్యూని పాస్ చేసి దాని ద్వారా ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ చేసేటట్లు కనుక మనం కోడ్ రాయాలి అంటే అలా రాయాలి అంటే మనం ఏ ఫార్మాట్ వాడతారంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనే మెథడ్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే ఇలా కోడ్ రాయడం అనేది చేస్తారనమాట. ఓకే డన్. యాక్చువల్గా ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే ఎప్పుడైనా సరే ఒక క్లాస్ని కనుక డిఫైన్ చేసేటప్పుడు మనం ఇక్కడ రాసిన విధానంలో ఎవరు కూడా రాయరనమాట కోడ్.
కానీ అందరూ కూడా రాసే ఒక సింప్లెస్ట్ ఫార్మాట్ ఏదైతే ఉందో ఆ ఫార్మాట్ అనేది చూద్దాం అనమాట. అంటే ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్‌ని గనక క్రియేట్ చేయాలనుకో, ఆ ఫంక్షన్‌ని ఎందుకు క్రియేట్ చేస్తారు? ఏం చేస్తారు? ఒక ఆబ్జెక్ట్ లోపల ఏదైనా ఒక వాల్యూని క్రియేట్ చేయడానికి. ఒక ఆబ్జెక్ట్ లోపల ఏదైనా సరే మార్పులు గనక చేయాలనుకో, ఆ మార్పులు చేంజ్ చేయడం కోసం మనం ఏం చేస్తారంటే, ఇక్కడ ఫంక్షన్స్ అనే వాటిని క్రియేట్ చేస్తారు. బట్ అయన్నీ ఏందో నెక్స్ట్ క్లాసెస్‌లోకెళ్ళేటప్పుడు ఏం చేద్దామంటే ఇంకొంచెం డీటెయిల్డ్‌గా నేర్చుకుందాం. బట్ నేనేం చేస్తానంటే, పైథాన్ అనేది ఏం చేస్తుందంటే, మనం ఒక ఫంక్షన్‌ని కనుక కాల్ చేసినప్పుడు, మనం అక్కడ ఏం చేస్తామంటే డిఫాల్ట్‌గా వాల్యూస్ అనే దాన్ని పాస్ చేస్తుంది. అలా పాస్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు రౌండ్ బ్రేసెస్ లోపల ఒక ఎంప్టీగా సెల్ఫ్ అనే ఒక ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఇలా పాస్ చేస్తే ఏం చేస్తుందంటే మనం ఫంక్షన్ కాల్ చేయంగానే డిఫాల్ట్‌గా వాల్యూస్‌ని ఏం చేస్తుందంటే ఆటోమేటిక్‌గా ప్లేస్ చేస్తుంది. ఎందువల్లంటే మనకి పైథాన్‌లో 2 రకాల కన్‌స్ట్రక్టర్స్ ఉన్నాయి. ఒకదాన్ని ఏమంటారంటే డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ అంటారు. మరొక దాన్ని ఏమని పిలుస్తారు పెరాంథసైజ్ అంటే పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్ అని పిలుస్తారనమాట. ఈ రెండిటిని కూడా మనం ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్‌ని గనక క్రియేట్ చేయడం ఎలా అనేది చూస్తున్నాను. డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ గనక చెప్పాలంటే ఎలా ఉంటదంటే కన్‌స్ట్రక్టర్ అంటే డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్‌ని గనక ఎలా క్రియేట్ చేస్తారో చూపిస్తున్నాననమాట. ఎలా క్రియేట్ చేస్తారంటే ఇలా రాసేసేసి తర్వాత ఏం చేస్తారంటే ఒక డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ గనక క్రియేట్ చేయాలనుకో కన్‌స్ట్రక్టర్ అనంగాల్నే ఎలా క్రియేట్ చేస్తారంటే డీఈఎఫ్ అని రాసేసి తర్వాత ఏం చేస్తారంటే అండర్ స్కోర్ అని పెట్టేసి ఇట్ అని రాసేసేసి తర్వాత అండర్ స్కోర్ అని చెప్పేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ తర్వాత కాలన్ పెట్టేసి తర్వాత ఏం చేస్తారు ప్రింట్ ఆఫ్ అని చెప్పేసేసి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రాస్తారు. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ మనం ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు వర్క్ చేసుకోవచ్చు కదా, అందుకని ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే కన్‌స్ట్రక్టర్ అని రాసేసుకున్నాను. ఇప్పుడు నేనేం చేశానంటే రన్ చేసేసాను. అంటే నువ్వు ఫంక్షన్ కాల్ ఎలా అయినా చేసుకో. నువ్వు జస్ట్ ఇలా గనక రాసేసావంటే దాన్ని ఏమంటారంటే ఒక కన్‌స్ట్రక్టర్ అని పిలుస్తారు. మనం ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాము ఒక ఫంక్షన్ అనేది గనక క్రియేట్ చేస్తే ఫంక్షన్ ఏమంటారంటే కన్‌స్ట్రక్టర్ అంటారని గుర్తుపెట్టుకోండి. ఒక కన్‌స్ట్రక్టర్ గనక క్రియేట్ చేసామంటే ఆ కన్‌స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఏం చేస్తారంటే డిఫాల్ట్‌గా రౌండ్ బ్రేసెస్ లోపల ఏం చేయాలంటే ఒక ఆర్గ్యుమెంట్ సెల్ఫ్ అని ఒక ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేయాలని చెప్పండి. పాస్ చేసి నేను ఏం చేశాను రన్ చేసేసాను. రన్ చేస్తే నాకేమైందంటే అక్కడ నేను ఏదైతే రాసానో ఈ వాల్యూ అనేది నాకేమైందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిపోయిందనమాట. ఓకే. ఇలా గనక మనం ఒక ఫంక్షన్ గనక రాసామంటే దీన్ని ఏమంటారంటే ఫంక్షన్ అని ఎప్పుడు చెప్పొద్దన్నమాట. దీన్ని ఏమంటారంటే కన్‌స్ట్రక్టర్ అంటారు. అంటే ఒక క్లాస్ డిఫైన్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే కన్‌స్ట్రక్టర్ అనే దాన్ని క్రియేట్ చేస్తారు. ఆ కన్‌స్ట్రక్టర్‌లో ఏమవుతుందంటే డిఫాల్ట్‌గా వాల్యూస్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేటట్లు రాయాలి అంటే ఏం చేస్తారంటే అక్కడికెళ్ళి సెల్ఫ్ అని పెట్టడం అనేది ఆనవాయితీగా చేస్తారని గుర్తుపెట్టుకోండి. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేసేసానంటే ఇంకొక కన్‌స్ట్రక్టర్ కూడా ఉందనమాట మనకి. ఇంకొక కన్‌స్ట్రక్టర్‌ని ఏమని పిలుస్తారు మురళి? మనకేముంటది పైథాన్‌లో 2 కన్‌స్ట్రక్టర్‌లు ఉన్నాయి. ఒకటి చెప్పాను. రెండో దాన్ని ఏమని పిలుస్తారు? పారామీటరైజ్డ్. పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్ అని పిలుస్తారు. ఈ పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్ అంటే ఏంటిదంటే, మనం ఏం చేసాం పైథాన్ అనేది ఏం చేస్తుంది, డిఫాల్ట్‌గా దీంట్లోకి వాల్యూస్‌ని పాస్ చేసేసి, ఆ వాల్యూస్ ద్వారా కింద రాసిన కోడ్ ఏదైతే ఉందో, ఆ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తది. అలానే పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్ అంటే ఏంటిదంటే ఇక్కడికెళ్ళి కామా పెట్టేసేసి COLOR కలర్ అని రాసాను. అలానే నేనేం చేశానంటే కెపాసిటీ అని రాసాననమాట. అంటే ఇవి దాని మీనింగ్ ఏందంటే, ఇప్పుడు నేనేదైతే ఒక ఆబ్జెక్ట్ ఏదైతే ఒక క్లాస్ డిఫైన్ చేశానో, ఆ క్లాస్ డిఫైన్ చేసినప్పుడు నేనేం చేశాను, కొన్ని ప్రాపర్టీస్ అనేవి రాశాను. ఏంటిది కలరు, హైటు, కెపాసిటీ అనే ప్రాపర్టీస్ ఇచ్చాను కదా! ఇక్కడ ఏవైతే ప్రాపర్టీస్ ఇచ్చానో, ఆ ప్రాపర్టీస్ కాకుండా వేరొక వాల్యూస్‌తో నేనేం చేద్దాం అనుకున్నానంటే, ఈ ప్రోగ్రామ్‌లో ఏం చేద్దాం నా ఆబ్జెక్ట్ లోపల క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అంటే నేనేం చేశాను కలర్ అనేది పింక్ ఇచ్చాను కదా! హైట్ 20 ఇచ్చాను. నేను ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ డేటా నుండి నా దగ్గర ఏముందంటే ప్రైస్ తక్కువగా ఉందన్నమాట. నా దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నాయి. వెంటనే నేనేం చేద్దాం చిన్న బాటిల్ అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నాను. చిన్న బాటిల్ గనక క్రియేట్ చేయాలంటే అది కూడా ఒక ఆబ్జెక్టేనా? ఒక ఆబ్జెక్ట్ గనక క్రియేట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే డైరెక్ట్‌గా ఎళ్లి ప్రాపర్టీస్‌ని ఎవడు మార్చడనమాట. అలా మార్చాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే కన్‌స్ట్రక్టర్‌ని క్రియేట్ చేసుకొని ఆ కన్‌స్ట్రక్టర్‌లో ఏం చేస్తారంటే వాల్యూస్‌ని పాస్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే మనం ఏవైతే ప్రీవియస్‌లీ ప్రాపర్టీస్ ఏవైతే ఇచ్చామో ఆ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చంటే మనకు నచ్చిన విధానంలో ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. అలా క్రియేట్ చేయడానికి ఏం చేస్తారంటే
పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే మనం ఆబ్జెక్ట్ లోపల ఏదైనా సరే ప్రాపర్టీస్లో చేంజెస్ కనుక చేయాలి అంటే ఏం చేస్తారంటే ఈ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ను ఉపయోగించి ఏం చేస్తారంటే చేంజ్ చేయడం అనేది చేస్తారు. అలా చేంజ్ చేయాలి అంటే అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి ఎస్ఈఎల్ఎఫ్ సెల్ఫ్ అని రాసేసి తర్వాత డాట్ పెట్టేసి ఏ వాల్యూస్ని చేంజ్ చేస్తున్నాం, కలర్ అనే వాల్యూస్ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి కలర్ అని రాసేసి దాని పక్కన ఏం చేయాలంటే ఈజ్ ఈక్వల్ పెట్టేసి మనం ఏం చేస్తున్నాం అంటే కలర్ అని రాయాలి. అంటే దాని మీనింగ్ ఏంటి, సెల్ఫ్ అంటే మన యొక్క లొకేషన్ నుండి ఏం చేస్తున్నాను, కలర్ అనే ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆ కలర్ అనే ప్రాపర్టీని నేను ఏం చేస్తున్నాను అంటే అప్డేట్ చేస్తున్నాను. అంటే నీ దగ్గర ఉన్న కలర్ అనే డేటా ఏదైతే ఉందో ప్రాపర్టీ నేము, ఆ ప్రాపర్టీలో నేను ఏం చేస్తాను అంటే నా దగ్గర ఉన్న డేటాలో ఉన్న కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ని నేను ఏం చేస్తున్నాను అంటే చేంజ్ చేస్తున్నాను చెప్పాలి అంటే ఇలా రాయాలి. తర్వాత మనం ఏం చేద్దాం, రెండోది కూడా మారుద్దాం అనుకుంటున్నాం కాబట్టి సెల్ఫ్ అని పెట్టేసి డాట్ అని పెట్టేసేసి హైట్ అని ఇచ్చేసేసి అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈజ్ ఈక్వల్ టు హైట్ అని రాసాను అనమాట. రాసేసేసి తర్వాత మనం ఎక్కడైతే ఫంక్షన్ కాల్ చేసామో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ చేసామో ఈ ఆబ్జెక్ట్ దగ్గరికి వచ్చేసి మనం ఏదైతే డేటాని మారుద్దాం అనుకుంటున్నామో దానికి రిలేటెడ్ వాల్యూస్ అనేవి ఆబ్జెక్ట్లో ఇవ్వాలన్నమాట. అలా ఇవ్వాలి అంటే నేను ఏం చేశాను, రౌండ్ బ్రేస్లో కలర్ ఇద్దాం అనుకున్నాను. ఏది ఇద్దాం, రెడ్ ఇద్దాం అనుకున్నాను కాబట్టి రెడ్ అని ఇచ్చాను. తర్వాత నేను ఏం చేశాను అంటే కామా పెట్టేసేసి ఇక్కడికి వెళ్ళి రెండో వాల్యూ కూడా మారుద్దాం అనుకున్నాను. ఎంత ఇద్దాం అనుకున్నాను, 10 అని ఇద్దాం అనుకున్నాను. 10 అని ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే పాస్ చేశాను. పాస్ చేస్తే నాకు ఏం జరిగిందో చూద్దాం. ఏం జరిగింది, ఇక్కడ నాకు కలర్ అనే ప్రాపర్టీ చూస్తే నాకేమైందో చూడు. కలర్ అనే ప్రాపర్టీ నేను ఏదైతే ఇచ్చానో ఇందాక నాకేమైంది పింక్ అని ఉంది, కానీ నాకు ఇప్పుడు చూడు అవుట్పుట్ ఏమొచ్చిందో రెడ్ అనేది వచ్చేసింది. అంటే ఇలా మనం ఏం చేస్తామంటే మనం డిఫైన్ చేసిన క్లాస్ నుండి కూడా మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన కొన్ని రకాల ప్రాపర్టీస్ని కనుక మనం క్రియేట్ చేయాలి అంటే మనకు నచ్చిన కలర్స్, మనకు నచ్చిన ప్రాపర్టీస్, మనకు నచ్చిన యాట్రిబ్యూట్స్తో కనుక మనం క్రియేట్ చేస్తున్న ఆబ్జెక్ట్ని కనుక చేంజ్ చేసుకోవాలంటే అప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్ ప్రోగ్రామ్ని కదిలించుకొని ఏం చేస్తారంటే ఇలా కన్స్ట్రక్టర్ అనే దాన్ని క్రియేట్ చేసుకొని ఆ కన్స్ట్రక్టర్ సహాయంతో ఏం చేస్తారంటే అక్కడ ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అంటే దట్ మీన్స్ యాట్రిబ్యూట్స్ అంటారు. మనం ఏదైతే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నామో ఆబ్జెక్ట్లో ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్ అనేవి మనకు నచ్చిన విధానంలో కనుక మార్చుకోవాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే ఇలా కన్స్ట్రక్టర్స్ అనే వాటిని క్రియేట్ చేసి వాటి సహాయంతో ఏం చేస్తారంటే చేంజ్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకే, దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఇలా చేయడాన్ని ఏమని పిలుస్తారంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు. ఇలా రాయడాన్ని ఏమంటారంటే దీనికి ఒక నేమ్ ఉందన్నమాట. ఈ నేమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మిమ్మల్ని ఎవరు కూడా ఫంక్షన్ క్రియేట్ చేయరని చెప్పరు. అక్కడ కోడ్లో ఒక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ రాయరా అంటాడు. లేదు అనుకో అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడంటే అరే ఒక ఫంక్షన్ కాల్ చేయరా అంటాడు. అలా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టెర్మినాలజీని యూజ్ చేస్తారు కాబట్టి మనం కూడా ఏం చేద్దామంటే టెర్మినాలజీని అర్థం చేసుకోవడానికి ఈ ఫంక్షన్స్ ఇవన్నీ తీసేసి ఇలా కనుక నేను ఫంక్షన్ కనుక రాకంటే దీన్ని ఏమంటారంటే కన్స్ట్రక్టర్ అంటారని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకే, అంటే మనకి ఎన్ని రకాల కన్స్ట్రక్టర్స్ ఉన్నాయంటే 2 రకాల కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి. పైథాన్లో ఒకదాన్ని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు, మరొక దాన్ని ఏమంటారంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ అని పిలుస్తారు. ఇక్కడ దాకా కూడా మనం నేర్చేసుకున్నాం. తర్వాత మనం ఇంకొకటి కూడా నేర్చుకున్నాం అనమాట. ఏంటిదంటే మనం ఇక్కడ క్లాస్ని డిఫైన్ చేసాం కదా, ఇక్కడ రాసిన వాటిని ఏమంటారంటే వీటికి ఒక పేరు ఉందన్నమాట. పద్దాకులు మనం ఏం చెప్తుందంటే పద్దాకులు ప్రాపర్టీస్ అంటారు, ఇక్కడ రాసిన దాన్ని ఫంక్షన్స్ అంటారని మీరు చెప్పొద్దు అనమాట. అలా కాకుండా ఇది ఇక్కడ రాసిన వాటిని ఏమంటారంటే స్టాటిక్ వేరియబుల్స్ అని పిలుస్తారు. అంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము, ఒక క్లాస్ డిఫైన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం అంటే క్లాస్ అని రాసి క్లాస్ నేమ్ చెప్పి కాల్ అని చెప్పేసి తర్వాత మనం ఏం రాస్తారంటే స్టాటిక్ వేరియబుల్స్ అనేవి రాస్తారనమాట. ఇక్కడ మనం ఏమైతే రాస్తారో వీటిని ఏమని పిలుస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వీటిని ఏమంటారంటే ప్రాపర్టీస్ అంటారనమాట. యాట్రిబ్యూట్స్ అని కూడా అంటారనమాట. వీటిని ఏమంటారంటే స్టాటిక్ వేరియబుల్స్ అని పిలుస్తారు అనమాట. స్టాటిక్ వేరియబుల్స్ అని పిలుస్తారు. ఇక్కడ మనం ఏమైతే రాసామో వీటిని ఏమని పిలుస్తారంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని పిలుస్తారు అనమాట. అంటే ఈ స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఏంటి, ఇన్స్టెంట్ వేరియబుల్స్ అంటే ఏంటిదని చూద్దాం. స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఏంటిదంటే మనం స్టాటిక్ అంటే మా నవీన్ చెప్పాడు. స్టాటిక్ అంటే ఏంటిదిరా నవీన్? నవీన్ స్టాటిక్ అంటే ఏంటి? ఫిక్స్డ్ సార్. అంటే మనం ఎప్పుడైతే
ఇక్కడ ఏవైతే రాస్తామో ఈ రాసిన ప్రాపర్టీస్ అనేది మనం ఎన్ని ఆబ్జెక్టులు క్రియేట్ చేస్తే అన్నిటికి కూడా అదే టైప్లో కనుక రావాలి అంటే వాటిని ఏమంటారంటే స్టాటిక్ వేరియబుల్స్ అని పిలుస్తారు. అంటే ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ఒక బాటిల్ క్రియేట్ చేస్తున్నాను, కలర్ ఈక్వల్ టు పింక్ అని రాశాను. అంటే నువ్వు 100 బాటిల్స్ క్రియేట్ చేసినా కానీ 100టికి కూడా నాకేం కావాలి, పింక్ కలర్లో మాత్రమే బాటిల్ కనుక ఉందనుకో, అలా రాయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే స్టాటిక్ వేరియబుల్స్ పొజిషన్లో మనం ఏం చేస్తామంటే ఈ కలర్ అనే ప్రాపర్టీ ఇవ్వడం ద్వారా ఏమైందంటే నువ్వు ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకున్నా అన్నిటికి కూడా నాకేమొస్తుందంటే ఒకే కలర్ అనేది వస్తుంది అనమాట. యాక్చువల్గా మనం బాటిల్ క్రియేట్ చేసేటప్పుడు బాటిల్ అన్నిటికి కూడా ఒకే రంగు ఉంటుందా? ఉండదు కదా. ఒకే రంగు ఒకే హైట్ అనేది ఏది ఉండదు అనమాట. ఎందుకంటే మనోళ్ళు రకరకాల కలర్స్లో, రకరకాల హైట్లో, రకరకాల వేస్లో క్రియేట్ చేస్తారు కదా. అన్నిటిలో కూడా కామన్గా ఉండేది ఒకటి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏముంటుందంటే నేను ఒక కంపెనీ వాళ్ళది కనుక వాటర్ బాటిల్ కొంటే ఆ కంపెనీ వాళ్ళు ఎన్ని రకాల బాటిల్స్ తయారు చేసినా కానీ అన్నిటి మీద ఒకే లేబుల్ ఉంటుంది అనమాట. ఆ కంపెనీ యొక్క పేరు అనేది ఉంటుంది. అలా ఒకే నేమ్ కనుక ఎన్ని బాటిల్స్ క్రియేట్ చేసినా అన్ని బాటిల్స్లో కూడా ఒకే కామన్ డేటా కనుక పెట్టి కనుక క్రియేట్ చేశారంటే అలా క్రియేట్ చేయడానికి వాళ్ళు ఏం రాస్తారంటే ఈ క్లాస్ డిఫైన్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే స్టాటిక్ వేరియబుల్స్ అనే వాటిని అప్లై చేస్తారనమాట. అందువల్ల ఇక్కడ రాసే కోడ్ అనేది ఎప్పుడు కూడా మనకి ఏముండాలంటే ఎన్ని బాటిల్స్ క్రియేట్ చేసినా అన్ని బాటిల్స్లో కూడా నాకు ఏం కావాలంటే ఇక్కడ రాసిన నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అనేది ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఉండాలన్నమాట. అందుకోసం మనం ఏం చేస్తారంటే ఫిక్స్డ్గా ఉన్న ఏవైతే ఉన్నాయో ఫిక్స్డ్గా ఉన్న ఆబ్జెక్ట్కి ఏవైతే ఫిక్స్డ్గా ఉంటాయో ఆ డేటాని మాత్రమే ఇక్కడ రాయడం అనేది చేస్తారు. ఆ డేటాని ఏ నేమ్తో పిలుస్తారంటే స్టాటిక్ వేరియబుల్స్ అని పిలుస్తారు అనమాట. స్టాటిక్ వేరియబుల్స్ అని పిలుస్తారు. స్టాటిక్ వేరియబుల్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఇక్కడ ఒక క్లాస్ డిఫైన్ చేసినాక అక్కడ మనం ఏం చేస్తారంటే స్టేట్స్ అనేవి ఇచ్చేటప్పుడు వేటిని ఇస్తారంటే స్టాటిక్ వేరియబుల్స్ అనే వాటిని ఇస్తారు. అలా ఇవ్వాలి అంటే ఏంటిదంటే స్టాటిక్గా ఉండేది ఏంటిది, ఫిక్స్డ్గా ఉండేది ఏంటిది, కంపెనీ నేమ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి అప్పుడు నేను ఏం చేస్తానంటే కంపెనీ నేమ్ ఈక్వల్ టు ఏమని రాస్తానంటే నేమ్ ఫిక్స్డ్ కాబట్టి ఏం రాద్దాము, కిన్లీ అని రాద్దాం. కిన్లీ అని రాస్తాను. ఇలా ఈ నేమ్ అనేది కంపెనీ నేమ్ ఏంది, కిన్లీ అనే నేమ్ అనేది అన్ని బాటిల్స్ కిన్లీ అనే నేమ్తో ఏదైతే కంపెనీ ఉందో వాళ్ళు ఏం చేస్తారు, ఎన్ని బాటిల్స్ క్రియేట్ చేసినా వాటన్నిటికీ వాళ్ళ కంపెనీ నేమ్ అనేది పెట్టుకుంటారు కదా. ఇది ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి ఇలా ఫిక్స్డ్గా ఉండాలి అంటే ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఎలా రాస్తారంటే కంపెనీ నేమ్ అని ఒక వేరియబుల్ రాసేసి అక్కడ వాల్యూ పొజిషన్లో ఏం చేస్తారంటే కిన్లీ అని ఇవ్వడం అనేది చేస్తారనమాట. ఇలా ఇవ్వడం ద్వారా ఏమైందంటే నువ్వు ఇన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకున్నా అన్నిటికి కూడా ఏమొస్తుందంటే కిన్లీ అనే నేమ్ అనేది రావడం జరిగింది అనమాట. ఓకే, నేను ఇప్పుడు ఏం చేద్దాం అంటే 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేద్దాం. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటే నాకు అర్థమైపోయింది. అలానే 2 ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. 2 ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేయాలి క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చానో ఆ క్లాస్ నేమ్ రాసేసి రౌండ్ బ్రేసెస్ పెట్టాను కాబట్టి నాకేమైందంటే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఆబ్జెక్ట్ని మనం ఎప్పుడు కూడా ఏం చేసుకోవాలి, ఒక వేరియబుల్ స్టోర్ చేసుకోవాలి కదా. ఇప్పుడు నేను ఎన్నో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, రెండోది కాబట్టి బాటిల్2 అని రాసుకున్నాను. అంటే ఇప్పుడు నేను ఏం చేశాను, 2 ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేశాను అని దాని మీనింగ్ అనమాట. ఎక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే వాల్యూస్ ఇచ్చేసాను. వాల్యూ ఏం చేశానంటే డబల్ కోట్స్లో పింక్ అని ఇచ్చాను. తర్వాత వాల్యూ ఎంత ఇచ్చానంటే 5 లీటర్స్ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి బాటిల్2 అని ఇచ్చాను. ఏమైందో చూద్దాం. ప్రింట్ ఆఫ్ బాటిల్2 అన్నాను. సెకండ్ బాటిల్లో ఏ కలర్ వచ్చిందో చూద్దాం అనమాట. ఫస్ట్ బాటిల్ ఏ కలర్ వచ్చింది, రెడ్. రెండో బాటిల్ ఏమొస్తుందో చూద్దాం. రెండో బాటిల్లో ఏమొచ్చింది, సెకండ్ కన్స్ట్రక్టర్ అనేది వచ్చింది. ఆ కన్స్ట్రక్టర్ లోపల నాకు ఏం కావాలంటే కలర్ ఏంటిదో చూద్దాం అనుకున్నాను. అంటే ఇక్కడ నాకు 2 కన్స్ట్రక్టర్లు వచ్చినాయి అంటే దాని మీనింగ్ ఏంటంటే నేను ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశానో చెప్పడాన్ని ఏమంటారంటే కన్స్ట్రక్టర్ రూపంలో చెప్పింది అనమాట. నేను ఎన్ని క్రియేట్ చేశాను, 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను కాబట్టి 2 కన్స్ట్రక్టర్స్ అనేవి వచ్చినాయి అనమాట. ఓకే దెన్ ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే సెకండ్ బాటిల్ లోపల ఉన్న సెకండ్ ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ చేసుకున్నానో ఆ ఆబ్జెక్ట్ లోపల కలర్ ఏముందనేది చూద్దాం అనమాట. అలా చూడాలి అంటే అప్పుడు నేను ఏం చేశానంటే సెకండ్ ఆబ్జెక్ట్ ఏంటిది, బాటిల్2 అని నేను ఎంతో రాసుకున్నాను కదా, బాటిల్2 డాట్ కలర్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్రింట్ చేశాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. చూడు, సెకండ్ బాటిల్కి నాకేమొచ్చిందంటే పింక్ అనే కలర్ అనేది రావడం జరిగిపోయింది. ఇలా మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలని ఏం చేస్తారు ఒక స్టాటిక్ వేరియబుల్ అనేది పెట్టి ఆ వేరియబుల్ అక్కడ ఉంచేసేసి
తర్వాత ఏం చేస్తారంటే కన్స్ట్రక్టర్స్ అనేవి క్రియేట్ చేసేసి ఆ కన్స్ట్రక్టర్లో ఏం చేస్తారంటే ఇలా రాయడం ద్వారా ఏం చేస్తారంటే మనకి ఏది కావాలంటే ఏ కలర్ కావాలైతే మనకు ఆబ్జెక్ట్కి అవన్నీ కూడా ఏం చేస్తారంటే కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్గా అప్లై చేయడం అనేది చేస్తారు అనమాట. ఓకే, ఇలా ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని కనుక క్రియేట్ చేయాలంటే ఈ వేలో క్రియేట్ చేస్తారని నాకు అర్థమైపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే స్టాటిక్ నేమ్ ఏదైతే ఉందో ఆ స్టాటిక్ నేమ్ని కనుక కాల్ చేయాలనుకో ఎలా కాల్ చేస్తారనేది కూడా మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. అలా కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తారంటే ఏం చేస్తున్నాం, స్టాటిక్ నేమ్స్ అంటే ఏమంటారు, ప్రాపర్టీస్ని కాల్ చేయాలంటే ఏం చేస్తారు, ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి మనం ఏం చేస్తాము క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ చెప్తాం అనమాట. బాటిల్ అంటే మనం ఏం చేస్తాం ఆబ్జెక్ట్ నేమ్ చెప్తారని చెప్పాను. ఆబ్జెక్ట్ నేమ్ ఏది బాటిల్ 1 కాబట్టి బాటిల్ 1 అని చెప్పేసి అక్కడ నేనేం చేశాను, అక్కడ ప్రాపర్టీ నేమ్ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ ఇచ్చేసి నేనేం చేస్తానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందంటే మనం ఏదైతే కంపెనీ నేను చెప్పానో ఆ కంపెనీకి సంబంధించిన డేటా అనేది వచ్చేసింది. ఓకేనా, స్టాటిక్ వేరియబుల్. అలా కాకుండా ఇంకొక విధానంలో కూడా చేయొచ్చు అనమాట. మనం ఏదైతే క్లాస్ నేమ్ రాసామో క్లాస్ అనేది డిఫైన్ చేసామో ఆ క్లాస్ డిఫైన్ చేసేటప్పుడు మనం ఏం రాసాం, క్లాస్ నేమ్ ఏదైతే రాసామో ఆ క్లాస్ నేమ్ చెప్పేసేసి తర్వాత డాట్ పెట్టేసేసి ప్రాపర్టీ అని కనుక ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసినా కానీ ఏమైందంటే స్టాటిక్ వేరియబుల్ లోపల ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా చూడవచ్చు అనేసి చెప్పామన్నమాట. ఓకే, ఇది కూడా నాకు అర్థమైంది. రెండో దాన్ని ఏమంటారంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని పిలుస్తారు. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటే ఏంటంటే మనం ఏదైతే ఫంక్షన్ క్రియేట్ చేసామో ఆ ఫంక్షన్ లోపల మనం ఏం చేయొచ్చు, నచ్చిన వాల్యూస్తో మనం ఏం చేయొచ్చు అంటే మార్పులు చేయొచ్చు. కాబట్టి వీటిల్లో మనం ఏం చేస్తామంటే వాల్యూస్ని మారుస్తారు కాబట్టి వీటిని ఏమంటారంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని పిలుస్తారు అనేసి మనం చెప్పుకున్నాం అనమాట. ఓకే, దీని తర్వాత మనం ఇంకొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. అదేంటిది అంటే డిస్ట్రక్టర్ అనే దాని గురించి నేర్చుకున్నాం. కన్స్ట్రక్టర్ అంటే మనకు అర్థమైంది క్రియేట్ చేయడం. డిస్ట్రక్టర్ అంటే ఏమని పిలుస్తారంటే ఏం చేస్తారు, నాశనం చేయడం, డిలీట్ చేయడం. మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఆ ఆబ్జెక్ట్ని కనుక మనం డిలీట్ కనుక చేయాలి అంటే ఏం చేస్తారంటే డిస్ట్రక్టర్ అనే దాన్ని యూజ్ చేస్తారని చెప్పుకున్నాం. ఈ డిస్ట్రక్టర్ని కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఒక డిస్ట్రక్టర్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. డిస్ట్రక్టర్ కనుక క్రియేట్ చేసుకోవాలంటే ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. డిస్ట్రక్టర్ని కనుక ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. డిస్ట్రక్టర్ని కనుక క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారంటే సేమ్ ఫంక్షన్ క్రియేట్ చేసినట్టే డిఎఫ్ అని రాసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే అండర్ స్కోర్ ఇనిట్ అని రాసేసేసి తర్వాత నేను ఏం చేశాను రౌండ్ బ్రేసెస్ పెట్టి అక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను ఎస్ఈఎల్ఎఫ్ సెల్ఫ్ అని చెప్పేసి తర్వాత కాల్ అని చెప్పేసి తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి తర్వాత నేను ఏం చేశాను రౌండ్ డబుల్ కోట్స్లో నేను ఏం చేశాను డిస్ట్రక్టర్ అని రాశాను. డిస్ట్రక్టర్ రాయడం ఇది కరెక్ట్ వేనా కాదా మురళి, డూ హ్యావ్ ఎనీ కరెక్ట్ అన్న. డిస్ట్రక్టర్ అంటే యూనిట్ కనుక రాశారనుకో దాన్ని కన్స్ట్రక్టర్ అంటారు కదా. డిస్ట్రక్టర్ ని కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారు? డిఎల్ మీన్స్ డిలీట్. ఓకే, ఐఎన్ ఇనిట్ అంటే ఏంటిదంటే దాని మీద కన్స్ట్రక్ట్ చేయడం అంటారు. డిస్ట్రక్టర్ కనుక రాయాలంటే ఏం చేస్తారు, డిఎల్ అని రాస్తారు అనమాట. డిఎల్ అని రాసేసి ప్లే అరౌండ్ చేసి చూసానుకో అప్పుడు నాకేమైందంటే డిస్ట్రక్టర్ అనేది క్రియేట్ అయిందని దాని ఎందుకొని ఇక్కడ అవుట్పుట్లో చూస్తే నాకు ఎన్ని వచ్చినాయంటే 2 డిస్ట్రక్టర్లు వచ్చినాయి. ఎందుకని నాకు 2 డిస్ట్రక్టర్లు వచ్చినాయి? ఎందుకో నాకు వచ్చినాయంటే టోటల్లీ నా దగ్గర 2 ఆబ్జెక్ట్స్. దట్ మీన్స్ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయంటే 2 ఆబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయని చెప్తారు. అంటే 2 ఆబ్జెక్ట్స్ నేనేం చేశాను అంటే లాస్ట్ చేశాను, డిలీట్ చేశాను అని చెప్పడానికి ఏంటంటే ఇలా ఈ రూపంలో చెప్పడం అనేది చేస్తారనమాట. దీంతో నాకేమైందంటే మనం ఎంతైతే నేర్చుకున్నాం లాస్ట్ వీక్ అదంతా కూడా మనం రీక్యాప్ చేసేసుకున్నాం. రైట్ నో లాస్ట్ ఎస్టర్డే సెషన్లో మనం ఏం నేర్చుకున్నామంటే ఇంకొక కాన్సెప్ట్ నేర్చుకున్నాం అన్నమాట. ఏంటిదంటే ఇన్హెరిటెన్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకున్నాం. ఈ ఇన్హెరిటెన్స్ అంటే ఏం నేర్చుకున్నాం అనేది కూడా ఒకసారి రీక్యాప్ చేస్తాను. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే నవీన్గా ఇక్కడ కనుక ఇమేజెస్ చూస్తే నవీన్ అనే అబ్బాయి ఏం చేశాడంటే ఫస్ట్ రకాల లెఫ్ట్ సైడ్ ఉన్న పిక్ని కనుక చూసానికి ఏం అర్థమైందిరా నీకు? మురళి, లెఫ్ట్ సైడ్ పిక్ లో నీకేం అర్థమైంది? ఇద్దరు చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. ఓకే,
రైట్ సైడ్ పిక్ లో నీకేం అర్థమైంది? పిల్లలు కూడా ఆడుకుంటుండ్రు కానీ బ్యాక్గ్రౌండ్ లో చేంజ్ చేస్తుండ్రు. యా డన్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పిక్ లో కనుక చూస్తే నాకు ఏమర్థమైందంటే అక్కడ వాళ్ళు ఇద్దరు ఎవరో నాకు తెలియదు, ఇద్దరు అమ్మాయిలు అనమాట, అక్క చెల్లెళ్ళు కొట్టుకుంటా. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే ఆడుకుంటా ఉన్నారు. రైట్ సైడ్ పిక్ లో చూస్తే నాకు ఏమైందంటే ఇక్కడ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆడుకుంటున్నారు. కాకపోతే ఏమైందంటే ఎవరో ఒక పెద్ద ఆవిడతో ఆడుకుంటున్నారు. ఎవరా అనేసి కొంచెం దూరం నుండి గమనించాను. గమనిస్తే అక్కడ ఏమైందంటే ఆవిడ ముక్కు ఎలా అయితే ఉందో ఆ ఇద్దరు పిల్లల ముక్కు కూడా అలానే ఉంది. ఆవిడ జుట్టు ఎలా అయితే ఉందో అలానే వాళ్ళిద్దరు పిల్లల జుట్టు కూడా అలానే ఉందన్నమాట కొంచెం. అలానే ఆవిడ కళ్ళు ఎలా అయితే ఉన్నాయో ఆ పిల్లలు కూడా కళ్ళు అలానే ఉన్నాయి అనమాట. ఓకే డన్. అప్పుడు నాకు అర్థమైందనమాట. ఓకే డన్. ఆ పిక్ ఎవరో కాదు వాళ్ళ అమ్మ అని చెప్పాను అనమాట. అంటే అప్పుడు నాకేమర్థమైంది, ఇప్పుడు వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మ నుండి కొన్ని నాకేమైనాయి, వాళ్ళ అమ్మ పోలికలు ఏవైతే ఉన్నాయో ఆ పోలికలు వాళ్ళ పిల్లలకి ఎలా అయితే వచ్చినాయో మనకు అలానే మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నప్పుడు మనకి పైథాన్లో కూడా ఏముంటుందంటే ఈ ఊప్స్ అనే కాన్సెప్ట్లో మనకు ఒక ఇన్హెరిటెన్స్ అనే ఒక కాన్సెప్ట్ అనేది ఉందన్నమాట. ఎలా అంటే ఆ తల్లి ప్రాపర్టీస్ ఎలా అయితే పిల్లలకు వచ్చినాయో లక్షణాలు, అలానే మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కనుక మనం క్రియేట్ చేసేసామనుకో, ఏదైనా మనం ఒక ఆబ్జెక్ట్ అంటే పైథాన్లో మనకి రెండు ఉంటాయి అనమాట, పేరెంట్ అని చైల్డ్ అని. అంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కనుక క్రియేట్ చేసామనుకో ఆ ఆబ్జెక్ట్లో ఉన్న కొన్ని లక్షణాలని నేను నెక్స్ట్ క్రియేట్ చేసే ఆబ్జెక్ట్లో కూడా కొనసాగించాలి అంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఇన్హెరిటెన్స్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి నేను ఏం చేస్తానంటే అప్లై చేయడం అనేది చేస్తాను అనమాట. అంటే దట్ మీన్స్ నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఒక కిన్లీ అనే బాటిల్ తయారు చేద్దాం అనుకున్నాను. ఒక కిన్లీ అనే ఒక బాటిల్ అనేది తయారు చేద్దాం అనుకున్నాను. కాకపోతే నేనేం చేద్దామంటే నాకు ఈ కిన్లీ వాటర్ బాటిల్ లోపల నాకేం చేశారంటే కొన్ని రాంగ్స్ అనేవి చెప్పారనమాట. కస్టమర్స్ నాకేం చేశారంటే కొన్ని రాంగ్స్ అంటే కొన్ని మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిస్టేక్స్ అన్నిటిని కూడా చూసుకున్నాను. చూసుకొని నేనేం చేద్దాం అనుకున్నా అంటే 2025లో తయారు చేసే కిన్లీ బాటిల్స్లో ఆ చేంజెస్ అన్నిటిని కూడా తీసేసి నేనేం చేద్దాం అనుకున్నా అంటే క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అలా క్రియేట్ చేయాలంటే నేను అప్పుడు ఏం చేశాను, సపరేట్గా మళ్ళీ కిన్లీ అంతా కూడా చేయాలనుకో టఫ్ కదా, నాకు ఎక్కువ టైం పట్టిద్ది కదా. అందుకోసం నేను ఏం చేశాను అంటే పాతగా నేను ఏదైతే రాశానో ఈ కోడ్ని ఉపయోగించుకొని ఈ కోడ్ లోపల ఏం చేశానంటే కొంత డేటాని మాత్రమే వాడుకొని మిగతాది నేను ఏం చేశానంటే సొంతంగా కొంత చేంజెస్ అనేవి రాసుకొని ఆ చేంజెస్కి నేను ఏం చేశానంటే పాత డేటా ఏదైతే ఉందో ఆ డేటాని కూడా యాడ్ చేసేసి నేనేం చేద్దామంటే మోడిఫైయింగ్ అనేది చేద్దాం అనుకున్నాను. ఇలా మోడిఫైయింగ్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే ఇన్హెరిటెన్స్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. అంటే మనం ఏదైతే క్లాస్ డిఫైన్ చేసామో, మనం ఏదైతే బ్లూ ప్రింట్ రాసుకున్నామో దట్ మీన్స్ క్లాస్ డిఫైన్ చేసామో ఆ క్లాస్ డిఫైన్ చేసిన కంటెంట్ నుండి కొంత కంటెంట్ని వాడుకొని మనం ఇంకొక ఆబ్జెక్ట్ని కనుక క్రియేట్ చేసామనుకో దానిని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. ఇన్హెరిటెన్స్ అంటే ఇంకా ఈజీ గుర్తుపెట్టుకోవాలంటే మనకు రెండు ఉంటాయి. అంటే ఈ ఊప్స్ అనే కాన్సెప్ట్ ఒక ఆబ్జెక్ట్ని కనుక క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తారంటే పేరెంట్ అనే ఒక క్లాస్ని, చైల్డ్ అనే ఒక క్లాస్ని, అంటే మనం ఏం చేస్తారంటే పేరెంట్ చైల్డ్ అనే ఒక కాన్సెప్ట్స్ని యూజ్ చేసి కూడా ఏం చేస్తారంటే ఆబ్జెక్ట్స్ అనే వాటిని క్రియేట్ చేస్తారనమాట. ఇలా ఏంటంటే పేరెంట్ క్లాస్ ఏదైతే ఉందో ఆ పేరెంట్లో ఉన్న ప్రాపర్టీస్ అంటే తల్లికి ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేశాను, బిడ్డలు అక్కడ ఉన్న వాళ్ళని ఆబ్జెక్ట్స్ అనుకున్నాను. తల్లికి ఉన్న ప్రాపర్టీస్ ఎలా అయితే ఉన్నాయో వాటిలో కొన్నిటిని మాత్రం పిల్లలకు కూడా వచ్చేసి వాళ్ళ పోలికలు కనుక రావడానికి మనం దేవుడు ఎలా అయితే పుట్టించాడో అలానే మనం ఏం చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్ని కూడా క్రియేట్ చేసేటప్పుడు పేరెంట్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ పేరెంట్ అనే ప్రోగ్రాంలో నుండి కొంత డేటాని తీసుకొని చైల్డ్ కొత్తగా క్రియేట్ చేసే ఆబ్జెక్ట్కి కూడా ఆ ప్రాపర్టీస్తో కలిపి మనం కొత్తగా ఒక ఆబ్జెక్ట్ని కనుక క్రియేట్ చేయాలంటే అలా క్రియేట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇన్హెరిటెన్స్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే క్రియేట్ చేయడం అనేది చేస్తారనమాట. ఇలా క్రియేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే పేరెంట్ క్లాస్ ఏదైతే మనం క్రియేట్ చేసుకుంటామో ఆ పేరెంట్ క్లాస్లో ఉన్న కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తామంటే చైల్డ్ క్లాస్కి రీయూజబిలిటీ అనేది చేస్తారనమాట. అలా రీయూజబిలిటీ ఎలా చేస్తారు ఏంది అనేది మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ప్రాక్టికల్గా అనేది చూద్దాం అనమాట. ఓకే డన్. ఇలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్ వాటిని క్రియేట్ చేయాలన్నమాట. చైల్డ్ అనేదాన్ని ఇందాక నేను ఏదైతే రాశానో ఆ రాసిన కోడ్ని ఏమంటారంటే పేరెంట్ అంటారు. మనం ఏదైతే చైల్డ్ కొత్తగా ఏదైతే డేటాతో గనక ఒక
ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాము, దానిని ఏమంటారంటే చైల్డ్ అని పిలుస్తారనమాట. అంటే ఇప్పుడు నేనేం చేద్దామంటే, మనం ఇందాక తీసుకున్న దాన్ని పేరెంట్ డేటా అంటే, ఇప్పుడు ఒక చైల్డ్ క్లాస్ కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారనేది చూద్దాం. చైల్డ్ అనేది కనుక క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేస్తారంటే, నాకు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో కంటెంట్ ఉందనమాట. ఎలా క్రియేట్ చేస్తారో ఒకసారి చూద్దాం. ఎలా చేస్తారంటే ఇయన్నీ మనకెందుకులే అనుకొని ఇక్కడికెళ్ళి నేనేం చేద్దామంటే కొంత ప్రింట్ ఇయన్నీ తీసేద్దులే గుర్తుంటాయి. అందుకని డబుల్ కోర్స్‌లో నేనేం చేశానంటే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అర్థం కావడానికనమాట. చైల్డ్ క్లాస్ క్రియేషన్. చైల్డ్ క్లాస్ క్రియేషన్ అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే చైల్డ్ క్లాస్ అనేది క్రియేట్ చేద్దాం. అది క్రియేట్ చేయాలంటే మనకు కన్‌ఫ్యూజ్ కాకుండా ఉండడానికి నేనేం చేశానంటే ఇక్కడికెళ్ళి రాసుకుంటున్నాను అనమాట. అవుట్‌పుట్ అంతా కూడా నాకు ఏమైద్దంటే అప్పుడు అర్థమైపోయిద్దనమాట ఈజీగా. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను చైల్డ్ క్లాస్ అనేది క్రియేట్ చేయాలంటే ఫస్ట్ నాకు ఒక సింటాక్స్ ఉందనమాట. అంటే పేరెంట్ క్లాస్ క్రియేట్ చేయడం అంటే ఇందాకటి దాకా మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ క్రియేట్ చేసిన దాన్ని ఏమంటారంటే పేరెంట్ క్లాస్ అని పిలుస్తారు. అంటే మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే ఏమని పిలుస్తారంటే, ఈ పైన ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని ఏమంటారంటే పేరెంట్ క్లాస్ అని పిలుస్తారనమాట. అంటే ఒక పేరెంట్ క్లాస్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారో మీ అందరికి అర్థమైపోయింది. ఇప్పుడు అలానే చైల్డ్ అనే ఒక క్లాస్‌ని కూడా ఏం చేస్తారంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో క్రియేట్ చేస్తారు. ఆ చైల్డ్ క్లాస్‌ని ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే. చైల్డ్ క్లాస్‌ని కనుక క్రియేట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే క్లాస్ అని రాసేసి క్లాస్ నేమ్ అనేది ఒకటి పెట్టేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్లో మనం ఏం చేస్తామంటే పేరెంట్ క్లాస్కి ఏదైతే మన క్లాస్ నేమ్ చెప్పామో ఆ క్లాస్ నేమ్ అనేది ఇక్కడ రాసుకోవడం అనేది చేయాలి. అంటే అప్పుడు ఏమైందంటే పైనది పేరెంట్ అయింది, మనం క్రియేట్ చేసేది ఏమైంది అంటే చైల్డ్ క్లాస్ అనేది అయింది అనమాట. తర్వాత మనం కాలన్ పెట్టేసి సేమ్ ఏం రాస్తాము, స్టాటిక్ వేరియబుల్స్ని రాస్తాం, అలానే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని కూడా రాసేసి మనం ఏం చేసుకోవచ్చు అంటే చైల్డ్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేయొచ్చు అనమాట. ఈ చైల్డ్ క్లాస్ని కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారంటే క్లాస్ అని రాసేసి దాని పక్కన ఏం చేస్తామంటే క్లాస్ నేమ్ పెట్టేసి రౌండ్ బ్రేసెస్లో మనం ఏం చేస్తామంటే పేరెంట్ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ చెప్పేసి తర్వాత కాలన్ పెట్టేసి తర్వాత మనం ఏం చేస్తాము స్టాటిక్ వేరియబుల్స్ అంటే దట్ మీన్స్ ఏం చేస్తామంటే అక్కడికి తీసుకొచ్చి స్టాటిక్ వేరియబుల్స్ అనే వాటిని తీసుకొచ్చి ఇస్తారనమాట. దట్ మీన్స్ యాట్రిబ్యూట్స్ అనేవి పాస్ చేస్తారనమాట. అలా పాస్ చేయడం ద్వారా మనకి ఏమైంది అంటే చైల్డ్ క్లాస్ అనేది క్రియేట్ అయింది. ఎలా అంటే మనం కూడా ఏం చేద్దామంటే ఇందాక మనం బాటిల్ కదా, ఇప్పుడు నేను ఏం చేద్దాం అంటే కాపర్ బాటిల్ అనే ఒక చైల్డ్ ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలన్నమాట. కాపర్ బాటిల్ అనే దాన్ని క్రియేట్ చేద్దాం. అలా క్రియేట్ చేయాలనుకున్నాను అనుకో, అప్పుడు నేను ఎలా క్రియేట్ చేస్తాను క్లాస్ అని రాసేసి కాపర్ బాటిల్ అని రాసేసి తర్వాత రౌండ్ బ్రేస్ పెట్టి దాంట్లోకి వెళ్ళి నేనేం చేశానంటే బాటిల్ అని రాసి తర్వాత కాలన్ పెట్టేసి కిందకు వచ్చి నేనేం చేశానంటే ఇక నేనేం చేస్తున్నాను నేను ఒక చైల్డ్ క్లాస్‌ని గనక క్రియేట్ చేయాలంటే అప్పుడు నేనేం చేశానంటే, ఆ తర్వాత వచ్చి నేనేం చేశానంటే అక్కడికొచ్చి మనం స్టాటిక్ అండ్ ఫిక్స్డ్ నేమ్స్ కాదు కదా ఇచ్చేది. తర్వాత మనం ఏం చేస్తున్నాం ఫిక్స్డ్‌గా ఉండే నేమ్స్ ఇవ్వట్లేదనమాట దీంట్లో. నేనేం చేస్తున్నానంటే కొన్ని ఫంక్షనాలిటీస్‌ని చేంజ్ చేద్దాం అనుకున్నాను. అందుకోసం నేనేం చేశానంటే ఇక్కడికొచ్చి ఒక ఫంక్షన్ ఇచ్చాను. డీఈఎఫ్ అని రాసేసి కాపర్ వాటర్‌ని ఎందుకు వాడతారు? మార్నింగ్ తాగితే హాయిగా ఉంటది మంచిదనేసి ఏం చేస్తానంటే మార్నింగ్ వాటర్ అనేసి రాసుకొని ఒక క్లాస్ నేమ్ తర్వాత రౌండ్ బ్రేస్ పెట్టి ప్రింట్ ఆఫ్ అని చెప్పి స్టేట్మెంట్ రాసేసాను. ఇలా రాస్తే దాన్ని ఏమంటారంటే పైన మీరు ఏదైతే చూసారో దాన్ని ఏమంటారంటే ఒక చైల్డ్ క్లాస్ క్రియేషన్ అని పిలుస్తారు. అంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో కూడా ఏం చేస్తారంటే పేరెంట్స్, చైల్డ్ అనే వాటిని క్రియేట్ చేస్తూ ఉంటారు. అలా చైల్డ్ అనే దాన్ని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం అనమాట. ఈ చైల్డ్ అనేది క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేస్తారంటే ఇక్కడికి వెళ్ళినాను అనమాట. ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ నేను ఏం చేశానంటే చైల్డ్ కనుక క్రియేట్ చేయాలనుకో ఎలా అంటే CLASS క్లాస్ అని రాసేసి ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలి ఇక్కడికి వచ్చి మనం క్లాస్ నేమ్ ఇవ్వాలి. క్లాస్ నేమ్ ఏం రాస్తున్నా అంటే కాపర్ బాటిల్ ఇద్దామన్నమాట. కాపర్ బాటిల్ మీద అంటే కాపర్ బాటిల్ అని ఇచ్చాను. తర్వాత నేను ఏం చేశానంటే రౌండ్ బ్రేసెస్ పెట్టి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే కాలన్ పెట్టేసేసి తర్వాత ఇక్కడికి వచ్చేసి DEF అని రాసేసి ఇక్కడికి వెళ్ళి ఏం చేశాను క్లాస్ నేమ్ చెప్పాను అనమాట. ఫంక్షన్ నేమ్ చెప్పాను. మార్నింగ్ ఏంటిది మార్నింగ్ వాటర్ అనుకున్నాను. వాటర్ అని రాసేసాను. తర్వాత రౌండ్ బ్రేస్ పెట్టి తర్వాత కాల్ అని పెట్టేసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని రాసేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే మార్నింగ్ వాటర్ అని రాశాను అనమాట.
మార్నింగ్ వాటర్ అని రాస్తాను. ఇలా కనుక రాస్తే దీన్ని ఏమంటారంటే ఒక క్లాస్ డిఫైన్ చేయడం. ఇక్కడ నేను ఏదైనా కోడ్ రాసానుకో దీన్ని ఏమంటారంటే క్లాస్ డిఫైన్ చేయడం అని పిలుస్తారు అనమాట. ఇలా క్లాస్ డిఫైన్ చేసేస్తే నాకేమైందంటే క్లాస్ అనేది డిఫైన్ అయ్యిద్ది అనమాట. అది ఏ క్లాస్ అనేది మనం చెప్పాలి అనుకో, అది చైల్డ్ క్లాస్ అని చెప్పాలి అనుకో, ఇక్కడ ఏదైతే ఉందో ఆ క్లాస్ మనం ఏదైతే రాసుకున్నామో అక్కడికి వచ్చేసి రౌండ్ బ్రేసెస్ లోపల మనం ఏం చేయాలంటే ఏ ఇది చైల్డ్ క్లాస్ అనేది చెప్పాలంటే దీని యొక్క పేరెంట్ ఎక్కడి నుండి తీసుకుంటామని చెప్పాలి. పేరెంట్ క్లాస్ అంటే ఇది పేరెంట్ అంటున్నాం కదా, ఇక్కడ రాసిన బ్లూ ప్రింట్లో ఉన్న డేటాను కూడా నేను వాడుకోవాలనుకుంటున్నాను. ఇక్కడికి వెళ్ళి క్లాస్ నేను ఏదైతే చెప్పానో ఆ క్లాస్ నేమ్ మొత్తాన్ని కాపీ చేసుకుని వచ్చేసి ఇక్కడ నేను ఏం చేశానంటే ఇక్కడ పేస్ట్ చేసేసాను. తర్వాత నేను ఇక్కడికి వచ్చి నేను ఏం చేశానంటే ఇది ఫంక్షన్ కాబట్టి ఎప్పుడు కూడా నేను ఇక్కడ ఏం చేయాలి, సెల్ఫ్ అని ఇవ్వాలి కాబట్టి సెల్ఫ్ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను, రన్ చేశాను. ఏమైందో చూద్దాం. ఏమైంది, నాకు ఏమీ అవుట్పుట్ రాలేదన్నమాట. ఏమైంది, డిస్ట్రక్టర్ 2 అని వచ్చినాయి అనమాట. డిస్ట్రక్టర్స్ 2 అని నాకు ఎందుకు వచ్చినాయి అంటే మనం ఏం చేసాం, 2 ఆబ్జెక్ట్స్ని డిలీట్ చేసాం కదా పైన పేరెంట్కి సంబంధించినవి, అందుకని ఈ డిస్ట్రక్టర్స్ అనేవి వస్తున్నాయి. ఈ డిస్ట్రక్టర్స్ అన్నీ కూడా రాకుండా ఉండాలనుకో, మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఇక్కడికి వెళ్ళి డిస్ట్రక్టర్స్ మనం ఏవైతే క్రియేట్ చేసామో ఈ రెండైతే తీసుకోవడానికి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, కోడ్ రన్ చేద్దాం. ఇప్పుడు నాకు ఏమొచ్చిందంటే ఏమీ రాలేదు. అంటే నాకు ఇలా మనం ఏదైతే కోడ్ రాసామో ఈ కోడ్ని ఏమంటారంటే ఏమని పిలుస్తారంటే చైల్డ్ క్లాస్ అని పిలుస్తారనమాట. అంటే ఒక చైల్డ్ క్లాస్ అనేది క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయాలో అర్థమైంది. పేరెంట్ క్లాస్ని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారో అర్థమైంది. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? లేదన్నా. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇప్పుడు చైల్డ్ క్లాస్ ఏదైతే క్రియేట్ చేశానో ఈ చైల్డ్ క్లాస్ లోపల కూడా నేనేం చేద్దాం అంటే కొన్ని ప్రాపర్టీస్ని చెక్ చేద్దాం అనుకున్నాను. ఎలాంటి ప్రాపర్టీస్ని చెక్ చేస్తారంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ కంపెనీ నేమ్, ఇప్పుడు నేను చైల్డ్ క్లాస్ క్రియేట్ చేశాను కదా, ఈ చైల్డ్ క్లాస్కి ఏ కంపెనీ నేమ్ ఉంది అనేది చూద్దాం అనమాట. అలా చూడాలంటే నేనేం చేస్తాము, ఎప్పుడైనా సరే కంపెనీ నేమ్ అనేది చూడాలనుకోకుండా నేనేం చేస్తాను, ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి ఏం చేశాను తర్వాత క్లాస్ నేమ్ చెప్పేసి తర్వాత డాట్ పెట్టేసి కంపెనీ నేమ్ అని చెప్పగానే నాకు అవుట్పుట్ రావాలి. ఇప్పుడు కూడా నాకు అవుట్పుట్ వస్తుందో రావట్లేదని చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను, ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి చైల్డ్ నేమ్ కాబట్టి కాపర్ బాటిల్ రాసేసి డాట్ పెట్టేసి ఇక్కడ నేను ఏం చేశాను కంపెనీ నేమ్ అని ఇచ్చాను అనమాట. కంపెనీ నేమ్ అని ఇచ్చేసి నేను ఏం చేశాను ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. ఏమని వచ్చింది, కిన్లీ. నాకు వాస్తవంగా నేను ఇక్కడ ఏమన్నా స్టేట్స్ రాసానా, రాయలేదు. కానీ ఎక్కడది కిన్లీ అనేది పేరెంట్ క్లాస్లో నేను ఏదైతే ప్రాపర్టీ చెప్పానో ఆ ప్రాపర్టీ లోపల ఉన్న వాల్యూ అనేది నాకేమైందంటే ఇక్కడ కాల్ అయిందనమాట. అంటే ఎలా వచ్చింది అంటే మనం చైల్డ్ క్లాస్ కనుక క్రియేట్ చేస్తే మనకి ఏమైందంటే ఇక్కడ మనం ఏదైతే ప్రాపర్టీస్ రాసామో ఈ ప్రాపర్టీస్ ఉన్న లక్షణాలు ఏవైతే ఉంటాయో ఆ లక్షణాలన్నీ కూడా ఏమవుతాయి అంటే ఆటోమేటిక్గా బిడ్డకు కూడా వచ్చేస్తాయి అనమాట. ఇలా వచ్చేటట్లు చేయడాన్ని ఏమంటారంటే చైల్డ్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ఆబ్జెక్ట్ తాలూకా ఇన్ఫర్మేషన్ ఉపయోగించి కొత్త ఆబ్జెక్ట్లో కూడా మనం ఏం చేస్తాం అంటే దానిలో ఉన్న ప్రాపర్టీస్ని దీనిలో కూడా కంటిన్యూ అనేది చేయాలి అంటే ఏం చేస్తారంటే పేరెంట్ చైల్డ్ అనే 2 క్లాసులని క్రియేట్ చేసేసి వాటి ద్వారా వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. ఇలా వర్క్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకేనా. అలానే ఇప్పుడు నేనేం చేశానంటే టుమారో సెషన్లో రిమైనింగ్ పార్ట్ కూడా నేర్చుకుందాం. ఎందుకంటే ఈ ఇన్హెరిటెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను దీంట్లో మల్టీ రకాలు ఉంటాయి అన్నమాట. సింగిల్ ఇన్హెరిటెన్స్ అని, సింగిల్ చైల్డ్ ప్రాపర్టీస్ అని, మల్టీ చైల్డ్స్ అనేసి ఇట్లా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సింగిల్ చైల్డ్ది కనుక మీరు నేర్చుకోవడం కనుక మీకు వచ్చేసిందంటే ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారంటే దీంట్లో మల్టిపుల్ వేస్ ఉంటాయి అన్నమాట. ఈ మల్టిపుల్ వేస్లో ఉన్న ప్రాపర్టీస్ని కూడా అప్లై చేయడం అనేది వచ్చేస్తాయి అనమాట. ఆ తర్వాత చెప్పే సెషన్స్ అన్నీ కూడా ఏమవుతుంటే ఒక్కో రోజులో ఒక్కొక్క కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. అందుకని మనకి ఈ గుండెకాయ లాంటిది ఇన్హెరిటెన్స్ కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ 2-3 రోజుల్లో నేను ఏం చేస్తాను అంటే ఇన్హెరిటెన్స్ని కూడా కంప్లీట్ చేసేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.